నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో ఈ నెల 3 నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో కలిసి కట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. రివ్యూ సమావేశంలో అహోబిల మఠ్ సిబ్బంది, ఆర్టీఓ, డీఎస్పీ, రెవెన్యూ, విద్యాశాఖ, పంచాయతీ శాఖ, ఆరోగ్య శాఖ, ఫారెస్ట్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు స్వామివారికి 3వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. సో ఎక్కడ కూడా మనకి కోఆర్డినేషన్లో కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే పనులు చేయాలో అవన్నీ కూడా మఠం వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకుంటున్నాయి. ఎక్కడ కూడా కొన్ని వేల మంది భక్తులు రాబోతున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు పెట్టడానికి అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మఠం తరపు నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్, ఆర్టీఓ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా వాష్రూమ్స్ కానీ, తాగునీటి సమస్య కానీ, లేకపోతే ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఏవి కూడా ఇబ్బంది కలగకుండా చాలా నీట్గా ప్రతి ఒక్క అంశం పైన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అహోబిలం అంటేనే మనకి గుర్తొచ్చేది స్వామివారికి ఏ విధంగా డెవలప్ కావాలని. నాకు చాలా మంది అహోబిలంకి దర్శించడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది నాకు చెప్పడం ఏంటంటే తిరుమల దేవస్థానము శ్రీశైలం తర్వాత బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉన్న టెంపుల్ అహోబిలము, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పి చాలా మంది నాకు చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే గతంలో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు టెంపుల్ తరపు నుంచి రాజకీయం చేసి టెంపుల్ తరపు నుంచి దాచుకోవడం ఇవి చేసేదే తప్ప ఎక్కడ కూడా స్వామివారిని టెంపుల్ని ప్రొజెక్ట్ చేస్తూ మన భక్తుల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోవాలంటే